జ్యోత్స్న ప్రవర్తనపై అనుమానం వచ్చిన పారిజాతం జ్యోత్స్నను ఒక కంట కనిపెడుతూ ఉంటుంది. ఇక తను అర్జెంటుగా బయటికి వెళ్తూ ఉండడాన్ని గమనించిన పారిజాతం తన వెనకనే ఫాలో అవుతూ వెళ్తుంది. ఇక ఒక దగ్గర తను ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉండడం చూసి ఇది ఎవరి కోసం వెయిట్ చేస్తుంది, బహుశా గౌతమ్ని కలవడానికి వచ్చింటుంది. అయినా ఇంత సీక్రెట్గా గౌతమ్ని ఎందుకు కలవడానికి వచ్చింది, పెళ్ళేమైనా వాయిదా ఏమైనా అడగడానికి వచ్చిందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో జ్యోత్స్న దగ్గరికి సత్తిపండు రాగానే ఇక జ్యోత్స్న కోపంగా తన చెంప చెళ్ళుమనిపిస్తుంది. ఇక ఇదంతా చూస్తూ ఉన్న పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఈ సత్తిపండుని జ్యోత్స్న ఎందుకు కొడుతుంది అని ఆలోచిస్తూ చూస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా షాక్ అయిపోయిన సత్తిపండు ఏంటండి అలా కొడుతున్నారు అని జ్యోత్స్న మీద కోపడుతూ ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే చెప్పిన పని ఎందుకు సరిగా చేయలేదు, నేను బుల్లెట్ ఎక్కడ కాల్చమంటే నువ్వు ఇంకెక్కడో కాల్చావేంటి, నువ్వు చేసిన పనికి చావవలసిన వాళ్ళు బ్రతికారు, జైలుకి వెళ్ళాల్సిన వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చారు, నువ్వు గుండెల్లో సరిగ్గా కాల్చుంటే మా నాన్న చనిపోయేవాడు కదా, ఆ దీప జైలుకి వెళ్ళేది. కానీ అలా జరగకపోవడంతో కోర్టులో కేసు వాయిదా పడింది. ఆ దీప తరఫున లాయరు ఆ లైసెన్స్ గన్లో నుంచి బుల్లెట్ రాలేదని, వేరే వ్యక్తి కాల్చడం వల్లే ఆ గన్లో నుంచి బుల్లెట్ వచ్చిందని లా పాయింట్ పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ కాల్చిన వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు. నువ్వెక్కడైనా నిజం చెప్పావంటే నువ్వే ఇరుక్కుపోతావు. ఇక సత్తిపండు అయితే అంతా మీరు చేసి నన్నంటారేంటండి, మీ నాన్నని మీరు సరిగ్గా పట్టుకుంటే బుల్లెట్ కరెక్ట్గా గుండెల్లో దిగేది, మీరు కదిలించడం వల్లే బుల్లెట్ పక్కకు పోయింది, అంతా మీరు చేసి నన్నంటారేంటి, చంపే ప్రయత్నం చేసిన నాకే శిక్ష పడితే మరి చంపమని చెప్పిన మీకు శిక్ష పడదా అని తనని హెచ్చరిస్తూ ఉంటాడు. ఇక ఆ మాటకి కోపం వచ్చిన జ్యోత్స్న తేడా వచ్చిందని కన్న తండ్రినే చంపడానికి వెనుకాడలేదు. అలాంటి నేనే దొరికిపోతానని తెలిస్తే ఆ పరిస్థితే వస్తే నిన్ను చంపడానికి కూడా నేను ఏమాత్రం ఆలోచించను అని తనని హెచ్చరిస్తూ ఉంటుంది. ఇక సత్తిపండు అయితే షాక్ అయిపోతూ ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అని తనని అడుగుతూ ఉంటాడు. నువ్వు మా నాన్నని గన్నతో కాల్చిన విషయము నీకు నాకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు, నువ్వు ఇంకెక్కడ ఎవరితోనూ ఈ విషయం చెప్పకూడదు, ఈ సిటీని వదిలేసి దూరంగా వెళ్ళిపోవాలి, నువ్వు ఎక్కడ ఉండేది అనేది నీ ఫ్రెండ్స్కి కానీ నీ బంధువులకు కానీ తెలియకూడదు, ఎవరితోనూ ఫోన్లో కాంటాక్ట్లో ఉండకూడదని జ్యోత్స్న కొంత డబ్బులు సత్తిపండుకిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. ఇక సత్తిపండు ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. జ్యోత్స్న కూడా అక్కడి నుంచి కారులో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దూరంగా కారులో కూర్చొని పారిజాతం ఇదంతా గమనిస్తూ ఉంటుంది. సత్తిపండుని జ్యోత్స్న కొట్టడం, సత్తిపండు గన్ సింబల్ చూపించి కాల్చాను అని చెప్పడం, జ్యోత్స్న అతనికి డబ్బులిచ్చి వార్నింగ్ ఇచ్చి పంపించడం వంటివన్నీ చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. నేను అనుమానించినట్టుగానే జ్యోత్స్న నాకు తెలియకుండా ఏదో చేస్తుంది, దాసుని దశరథని చంపడానికి ఈ జ్యోత్స్న ఏమైనా ప్రయత్నం చేసిందా అని సందేహంగా ఆలోచిస్తూ ఉంటుంది. నేను అనుకున్నదే నిజమైతే నిన్ను నా మనవరాలు అని కూడా చూడను జ్యోత్స్న, నీ అంతు తేలుస్తాను అని కోపంగా పారిజాతం అనుకుంటూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.